ఈరోజు నువ్వు యథార్థంగానే ఉన్నావు, నువ్వు మంచిగానే ఉన్నావు, అయినా నిన్ను నలుగురు బాధ పెడుతున్నారు. నువ్వు మంచిగా బ్రతుకుతున్నావు, యథార్థంగా దేవుని పట్ల ఉన్నావు, అయినా నిన్ను ఒకరు 4 మాటలు అంటున్నారంటే ఈరోజు నువ్వు గుర్తుపెట్టుకో, దేవుడు నీకు తోడుంటాడు. నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకో బాధపడిపోతున్నావేమో, అతను నన్ను ఇలా అనేస్తున్నాడు, ఇతను నన్ను అలా అనేస్తున్నాడు. అయ్యి బాబు ఏంటి, నేను మంచిగానే బ్రతుకుతున్నాను కదా, నేను యథార్థంగానే బ్రతుకుతున్నాను కదా, నేను దేవుని పట్ల నిజాయితీగానే ఉంటున్నాను కదా, అయినా నాకెందుకు ఇలా జరుగుతుందంటే నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఎవరినో తెలుసా? యోబు గారినండి. నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన ఒక వ్యక్తి యోబు గారు. యోబు గారు కూడా తన జీవిత కాలంలో ఎక్కడ తప్పు చేయలేదు, యథార్థంగా ఉన్నాడు, నిజాయితీగా ఉన్నాడు, నీతిమంతుడిగా ఉన్నాడు. అయినా కష్టాలు రాలేదా? వచ్చే. ఆ కష్టాల్లో కూడా దేవుని పట్ల అదే యథార్థతను చూపించాడు. ఇంతకు ముందు కంటే ఎక్కువ హెచ్చింపు పొందాడు, ఎక్కువ ఆశీర్వాదాలు పొందుకున్నాడు. ప్రియులారా, నువ్వు కూడా నీ యథార్థతను వదిలిపెట్టకుండా, నీ యథార్థతని విడిచిపెట్టకుండా నువ్వు ఉంటే దేవుడు నీకు